వంశీ సార్కి నేను చనిపోయానని తెలియగానే ఆయన అక్కడే ఆగిపోవడానికి వీల్లేదు. నేను కనపడకపోయినా ఆయన మాత్రం ముందుకు వెళుతూ ఉండాలి. అలా జరగాలనే వంశీ సార్కి తోడుగా రవళిని నా స్థానంలోకి తీసుకొచ్చి వంశీ సార్ అభిరుచులు అలవాట్లు చెప్పి వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనుకుంటున్నాను. అమ్మా, నా జీవితంలో కాకుండా రవళి జీవితాన్నైనా ఒక మలుపు తిరగనివ్వు. ఇంట్లో వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండి నన్ను మర్చిపోయేలా చెయ్యమ్మా. ఒసే రవళి, నీతో ఇంకా మాట్లాడాలి. మా వదిన సుచిత్రాదేవి ఇక్కడే ఉందా? కింద హాల్లో ఉందా? చెప్పవే. అది చెప్పు. ఏమ్మా రవళి, అంతా ఓకే కదా? ఐరేంద్రతో ఎలాంటి సమస్య రాలేదు కదా? నేనంటే గిట్టకపోయినా మీరంటే ప్రేమాభిమానాలు ఉన్నాయి. మీ పేరు చెప్పగానే ఆలోచించకుండా జ్యూస్ తాగేసి కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోయింది మేడం. పర్వాలేదమ్మా రవళి, ఐరేంద్ర ఉదయం దాకా నిద్ర లేవకుండా ఉంటే అంతే చాలు. అవును సుచిత్రమ్మ గారు, ఐరేంద్ర గారిని ఇంటికి తీసుకురావడానికి కారణం ఏంటి? వంశీ వసుంధర పెళ్లి చేసుకోవటం, వాళ్ళిద్దరూ ఒక్కటి కావటం ఐరేంద్రకి ఇష్టం లేదు. తన వల్ల ఎలాంటి ఆటంకం జరగకూడదనే ఇదంతా. మన ప్లాన్ పండిందిలేండి అమ్మగారు. ఐరేంద్రమ్మ గారు పొద్దున్నే లేస్తారు మళ్ళీ. సరే, పద వెళ్దాం. రవళి, రవళి, రవళి. వస్తున్నాను మేడం. చెప్పండి మేడం. లోపలికి రా రవళి. పర్వాలేదు, రా రవళి. చూడండి మేడం, మీకోసం ఇలా అలంకరించారంటే భగవంతుడు మీ జీవితాన్ని ఎంత బాగా రాసిపెట్టుంటాడో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. మేడం, నేను అందమైన గదిని జీవితంలో ఎప్పుడు చూసుండనని ఉన్నవాళ్ళు ఇలా అలంకరించుకుంటారని చూపించటానికే నన్ను పిలిచారు కదూ? లేదు రవళి, నీ పనితనం, నీ చురుకుతనం చూసి నిన్ను మెచ్చుకోవాలనిపించింది. అందుకే నీకొక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. మేడం, ఏంటి మీరంటుంది? నా కోసం గిఫ్టా? జీతం ఇస్తున్నారు, 3 పూటలా భోజనం పెడుతున్నారు కూడా. అంతకన్నా ఆశించటం తప్పు కదా మేడం? నా దృష్టిలో నువ్వు చేస్తున్న పని, చెయ్యబోతున్న పని రెండు చాలా విలువైనవి రవళి. నీకంటూ ఒక బాధ్యత ఉంటే అందరూ నిన్ను గౌరవిస్తారు. నువ్వు కూడా ఇకపై ఈ ఇంట్లో కీలకమైన మనిషివి రవళి. మీరేం చెప్పారో అర్థం కాలేదు, కానీ ఏదో నా మంచి కోసమే చెప్పారనిపిస్తుంది. అదే రవళి, ఒక్క నిమిషం ఉండు. ఏంటి మేడం ఇది? మీరు కట్టుకునేంత విలువైన చీరని నా చేతికిచ్చారు, ఎందుకు మేడం? చెప్పాను కదా రవళి, నువ్వు పనిచేసిన భాగ్యానికి నీకు ఈ చీరని బహుమతిగా ఇవ్వాలనిపించింది. వెళ్ళి ఈ చీర కట్టుకురా రవళి, నీకెలా ఉందో చూద్దాం.
ఏమైంది రవళి? ఐరేంద్ర మేడం గారు చూస్తే ఏమైనా అంటారేమో మేడం. నేనున్నాను కదా, నిన్నెవరూ ఏమీ అనరు. వెళ్ళు, చీర మార్చుకుంటా రవళి. రవళి, ఇంతకీ నీకు ఈ చీర నచ్చిందా? చాలా 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 నచ్చింది మేడం. మార్చుకొని వెంటనే వచ్చేస్తాను. మేడం, నేను ఈ చీరలో ఎలా ఉన్నాను మేడం? నిజంగా పెళ్లి కూతురులా ఉన్నావు. చాలా చాలా బాగున్నావు. ఉండు, నిన్ను ఇంకాస్త అలంకరిస్తాను. మేడం, ఏంటి మేడం ఇది? ఉండు రవళి. రవళి, ఒకసారి నించు. రవళి, ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు. మేడం, ఇవన్నీ నాకెందుకు? నువ్వు మాట్లాడుకో, నీ నోరు కాస్త తీపి చేస్తానుండు. మీరు కూడా తినండి మేడం. నాకొద్దులే రవళి, చేతికి గాయమైంది కదా, నేను స్వీట్స్ తినకూడదు. అయినా నీకు స్వీట్స్ అంటే ఇష్టం కదా, నువ్వు తిను. చాలు మేడం, నా కడుపు నిండిపోయేలా తిన్నాను. అయినా ఇప్పుడు నేను ఏం చేయాలి మేడం? రే దొంగరాజు, ఏం చేస్తున్నావురా? నువ్వు స్వామివారి నామాలు పెట్టుకున్నా నీకు మంత్రాలు రావు కదన్నా. అందుకే ఈ జైలు చీల్చి నిన్ను బయటికి పంపిద్దాం అనుకుంటున్నానా. రే, అవి గోడలు కాదురా, ఊసలురా. దొంగరాజు, రాత్రి అయ్యేసరికి అవి కూడా నీకు బంగారంలా కనిపిస్తున్నాయిరా. వెనక్రా. ట్రై చేస్తున్నా, ఉండన్నా. రేయ్ రేయ్, పద. దొంగరాజు, నీలో ఇంత ఆవేశం ఏంట్రా? దొంగతనాలు ఎలాగో సరిగ్గా చేయలేకపోతున్నానన్నా. కనీసం నీ ప్రేమకు సాయం చేసైనా కాస్త పుణ్యం కట్టుకుంటానన్నా. నువ్వు ఉండన్నా. నా చేతులు విరిగిపోయినా పర్వాలేదు, ఇనుప సువ్వుల్ని వంచేస్తాను. రే 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 రే, తీరా తీరా బాబు. రే, నువ్వు మంచోడురా దొంగరాజు. నాకే గాని తమ్ముడుంటే నీలా ఉండేవాడేమోరా. అన్నా, చూడ్డానికి ఇంత దరిద్రంగా ఉన్నా నన్ను నీ తమ్ముడు అనుకున్నావన్నా. నువ్వు ఇంత టెన్షన్ పడుతుంటే నేను చూడలేనన్నా. ఇంతకీ సమస్య ఏంటన్నా? సమస్య ఏంటంటే, నేను ప్రేమించిన వసుంధరకి తను ప్రేమించిన వంశీగాడితో దైవసాక్షిగా ఎప్పుడో పెళ్ళైపోయిందిరా. ఈరోజు వాళ్ళ శోభనం అంట. రే, నేను ఎలాగైనా బయటికి వెళ్ళాలరా. నాకు అన్యాయం జరగకుండా చూసుకోవాలరా. నాకిప్పుడు వివరంగా అర్థమైందన్నా. నువ్వు ఇప్పుడు బయటపడ్డానికి ఇంకో మార్గం ఉందన్నా నా దగ్గర. ఏంట్రా అది?
ఒరే దొంగరాజు, ఏంట్రా ఇవి? లాకప్ తాళాలేనా? అవునన్నా, రాత్రి కానిస్టేబుల్ మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు అప్పుడు కొట్టేశా. అమ్మ నా దొంగరాజు, నిన్ను ఎందుకురా ఇవి పెట్టుకుని ఓవరాక్షన్ చేసావు? నీ దగ్గర తాళాలున్నాయని చెప్పొచ్చుగా. ఇప్పుడు చూపించాను కదన్నా, నేను దొంగను కదన్నా. గోడల్ని చీల్చడం, ఓసల్ని వెరగొట్టడం అలవాటైపోయిందన్నా. సర్లే, ముందు ఆ తాళాలు ఇటివు. ముందు నేను పారిపోతాను, ఓ గంట తర్వాత నువ్వు కూడా పారిపోయి వచ్చేసి. అన్నా వెళ్ళనా, వెళ్ళు. వెళ్ళనా, వెళ్ళు. జోగేంద్ర అన్నా, అన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అన్నా? జోగేంద్రనా, ఎక్కడికి పోతున్నారా? లోపల పో. లోపల పో. పో. పద. జాగ్రత్త. ఏమనుకున్నావు? కొట్టద్దు. ఓకే. అమ్మో, అబ్బా. ఏయ్, ఇట్రారా. ఎంత ధైర్యం ఉంటే లాకప్ తాళం తీస్తారా? అన్నా నన్ను క్షమించన్నా. ఎందుకురా అలా అరిచావు నువ్వు? నువ్వు వెళ్ళిపోతుంటే నా మనసు తట్టుకోలేకపోయిందన్నా. ఏడుపు వచ్చేసిందన్నా. అందుకే అన్న అరిచాను. అలా వాళ్ళు నిద్రలేస్తారు అనుకోలేదన్నా. ఇది కూడా నువ్వు చేసిన పాపమేరా దరిద్రుడా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదే వెన్నెలమ్మ. అమ్మడు లాస్ట్ కుమ్ముడు. మై డియర్ శ్రీమతి గారు, ఈరోజు మనకి పండగే పండగ. అబ్బా, మీరేమో ఇక్కడ ఆనందంగా గదిని అలంకరిస్తున్నారు. నేను ఈ పాల గ్లాస్తో రావడానికి ఎన్ని తిప్పలు పడ్డానో తెలుసా? అత్తయ్య గారు చూసుంటే ఎంత షేమ్గా ఉండేది శ్రీవారు. అమ్మ మనల్ని చూస్తుంటేనే ప్రాబ్లం అయ్యేది శ్రీమతి గారు. అన్నయ్య వసుంధర గారు ఒకటి కాకపోవడానికి కారణం ఏంటో చెప్పేసుకున్నారు. మనల్ని అడుగుంటే ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేసామని ఎలా చెప్పుకోగలం శ్రీమతి గారు? మీరు చెప్పింది కూడా నిజమే అనుకోండి, కానీ మనం మోసం చేస్తున్నామేమోనని నాకు అనిపిస్తుంది శ్రీవారు. అయ్యో శ్రీమతి గారు, ఎక్కడండి మోసం? పంతులు గారు ఖరారు చేసిన ముహూర్తానికే మన ఫస్ట్ నైట్ జరుగుతుంది. నిమ్మ పండు లాంటి బలమైన కొడుకు పుడతాడు మనకి. శ్రీమతి గారు, టైం లేదు, మీరు పాలు తాగి నాకు ఇవ్వండి. మీరు తీసుకోండి శ్రీవారు.
వసుంధర ఆల్రెడీ గదిలో ఉన్నట్టుంది. వసు, నీకిష్టమైన హల్వాతో లోపలికి వచ్చేస్తున్నాను. ఓ, వసుంధర నా కోసం వెయిట్ చేసి నిద్రపోతుందన్నమాట. అంటే వసుంధర నా కోసం ఇంకా వెయిట్ చేస్తుందన్నమాట. సగం పాలు తాగి వసును నిద్రలేపి తనతో మాట్లాడాల్సిందే. వసు, మిగిలిన పాలు కూడా నేనే తాగేయడం బెటర్. అలాగైతే వసుంధరతో ఎక్కువసేపు మాట్లాడొచ్చు. వసు, నీకోసం హల్వా ఉంది కదా. వసు, వసు, ఇదేంటి ఇప్పుడు పవర్ కట్ అయింది? ఇప్పుడు వసుంధరతో ఎలా మాట్లాడాలి? ఉన్న మా ఇద్దరికి క్యాండిల్ వెలుగు చాలు కదా. వసు, నువ్వెక్కడున్నావు? అబ్బా, నన్నెవరో పట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. నీకోసం హల్వా తెచ్చాను, కానీ నాకు మాత్రం మత్తుగా ఉంది వసు. నీకోసం హల్వా తెచ్చాను వసుంధరా, నాకు మాత్రం మత్తుగా ఉంది.